అంటే ఒక కస్టమర్ ఒక మెసేజ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ టూలే అతనితో మాట్లాడి ఆ లీడ్ క్లోజ్ చేస్తదా? సో లీడ్ క్లోజింగ్ అనేది ఏంటంటే ఓకేనా, సో సమ్ పర్టికులర్ ఆఫ్ సిచ్యువేషన్లో అక్కడ పాసిబిలిటీ ఉంది అంటే చేస్తుంది, వాళ్ళకి పేమెంట్ లింకులు ఇవ్వడం కావచ్చు ఆ! చేస్తుంది. ఓకే. సో లీడ్ని ఇంకా బెటర్గా క్వాలిఫై చేసి ఇస్తుంది. ఓకే. అసలు సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు, మీకు వందల కస్టమర్స్ వస్తున్నారు, వస్తుంటారు. అవును. దాంట్లో సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు అనేది ఇదే మెసేజ్ చేస్తుంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ క్లోజ్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఏంటంటే ఆ టైంలోనే పేమెంట్ చేయడానికి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నప్పుడు దెన్ పీపుల్ ఏంటంటే పేమెంట్ లింక్ అడిగినప్పుడు ఆ లింక్ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్లో ఇచ్చేస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ది లింక్ ఆల్సో. మీరేంటంటే పడుకొని లేచి ఏంటంటే ఉండే లోపల ఏంటంటే పేమెంట్ కూడా అయ్యేసి మీ పాకెట్లో పడి ఉంటుంది. బా ఎంత చల్లని వార్త చెప్పారు. సూపర్. అయితే ఇంకొకటి ఒక టెన్షన్ ఉంది. చాలామంది బిజినెస్ పీపుల్‌కి ఈ టెక్నాలజీ అంటే భయం. ఓడియమ్మ! ఈ టూల్స్ ఏందో, ఈ సిస్టమ్ ఏందో మన వల్ల కాదు. మళ్ళీ దీనికి కూడా మనిషిని పెట్టాలా? ఈయనిచ్చే టూల్‌కి మళ్ళీ మనిషిని పెట్టాలా? ఎందుకంటే నాకు కోడింగ్ రాదు. నాకు ఈ సాఫ్ట్‌వేర్‌లో గోల తెలీదు. నా వల్ల కాదు బాబోయ్! అని కొందరికి ఒక చిన్న ఫీలింగ్ ఉంటది. ఏం చెప్తారు వాళ్ళకి? సో వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంకో పర్సన్ నేమ్ మీరు పెట్టాల్సిన అవసరంలా. సో తనేమో కంప్లీట్గా దీనిపైన వర్క్ చేయాల్సిన అవసరంలా. అచ్చా! ఈ సెటప్ అనేది ఒక్కసారి మనం చేసుకుంటే సెట్ అండ్ ఫర్గెట్ అండి. ఓహో! సింపుల్ ట్యాగ్ లైన్, ఆ! సెట్ ఫర్గెట్. ఫోన్‌లో కూడా అయిపోద్దా ఇది? ఫోన్లో కూడా మీరు సెటప్స్ చేసుకోవచ్చు. అచ్చా! ఓకే. ఓకే. ఆ! సో ఈ పర్టికులర్ సెటప్స్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ని ఆల్రెడీ తగ్గించేసి ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. ఆ ఓకే. సేవ్ చేసిన పర్టికులర్ దాంట్లో నుంచి ఏంటంటే ఉన్న ఎంప్లాయీని ఏంటంటే ఒక పర్సన్ తీసి దీన్ని ట్రైన్ చేసుకోవడమా, లేదు అంటే మనమే దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ని ఏంటంటే గెయిన్ చేసినామంటే హ్మ్. మనం ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే బిజినెస్లో ఉపయోగించుకుంటూ ముందుకైతే తీసుకొని అయితే వెళ్ళచ్చు. సూపర్. ఇంకొకటి నాది చిన్న కిరాణా షాపు. లేదంటే నాదొక చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసు. లేదా ఒక చిన్న స్కూల్ నాది. మాకు గూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా? అనే వాళ్ళకేం 100 జెప్తారు? 100%. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు కిరాణా షాప్ అన్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ యెస్. చెప్తా. నౌ ఏ డేస్లో మనం బ్లింకిట్ చూస్తున్నాం, అవును. జెప్టో చూస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ ఎందుకు క్లిక్ అయినాయి సార్? 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు. వెంటనే టక కదా, అయిపోతుంది. అవును. కస్టమర్కి స్పీడ్ ఇంపార్టెంట్. యెస్. అనుకునేది నాకు ఇప్పుడు కావాలి. అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినారు, అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చొని ఏంటంటే ఇది అది ఏం లే, అన్ని ప్యాకింగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. రెడీగుంటాయి. ఆ! ఆర్గనైజ్డ్గా ఏంటంటే ఓకేనా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే 10 నిమిషాల్లో మీకు వాడు తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతున్నాడు. అవును. ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళడానికే టైం పడుతుంది, రావడానికే ఎగ్జాక్ట్‌లీ. టైం పడుతుంది. అక్కడ ఉండేదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంది. అవును. మన బిజినెస్లో ఏంటంటే అలాంటి ఆర్గనైజ్డ్ సెటప్స్ అనేది లేకపోవడం వల్లనే క్లమ్జీగా చేసుకొని ఒక సిస్టమ్ లేకపోవడం వల్లనే ఏంటంటే చాలా అవును. అంటే చాలా ఓకే బిజినెస్ని మనం నష్టపోతున్నాం. యెస్. దట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది థింగ్. సో ఓకే. ఇప్పుడు మనం మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల మీరు అడిగినప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకోండి. హ్మ్. ఓకే. ఆ స్కూల్లో ఉండే పర్టికులర్ పీపుల్‌కి ఏవైతే ఓకే కోర్స్ యాక్సెస్‌లు ఇవ్వాలో, హ్మ్. ఓకే. సో ఏవైతే పర్టికులర్ పేరెంట్స్‌తో ఫీజుల గురించి చెప్పాలి. చెప్పాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. చెయ్యాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆఫ్ క్లాస్ 10th ఉంది. ఆ అవును. క్లాస్ 10th అనే దానికి ఎంతమంది ఉన్నారు, ఓకే. వీళ్ళేంటంటే ఎంత ఫీజు కట్టున్నారు, ఓకే. నెక్స్ట్ ఎంత ఫీజు కట్టాలి, యెస్. ఓకే. ఆ కట్టాల్సింది ఎప్పుడు ఏ టైంకి కట్టాలి సూపర్. అనేటివంతా కూడా పెట్టుకున్నప్పుడు సో హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ అస్. కరెక్ట్. అండ్ ఇఫ్ రియల్ ఎస్టేట్ మనం తీసుకున్నట్టు ఇప్పుడు ఆ ఫీజు కట్టాలని పేరెంట్స్ కూడా రిమైండర్‌కి వెళ్ళిపోతుందా? yes we సెట్ can able to చేస్తే. send reminders. ఆ! ఓకే. We can able to send the reminders. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు. అవును. సో రియల్ ఎస్టేట్కి ఏదైతే లీడ్లు అనేది వచ్చినప్పుడు ఆ పైప్ లైన్లో ఎవరు అసలు కొంటానన్నారు, హ్మ్. ఎవరు అసలు సైట్ విజిట్కి వస్తానని చెప్పారు, కరెక్ట్. ఎవరు అసలు కొనుక్కున్నారు ఆల్రెడీ, హ్మ్. ఓకే. సో హ్మ్. ఎవరు అసలు నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏంటంటే కొంతాను అని చెప్పారు. ఇవంతా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో ఒక హ్మ్. ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ డేటా అనేది క్లారిటీ లేదు, రైట్. వాళ్ళకి ఆ పైప్ లైన్స్ లేవు, కరెక్ట్. ఆ సిస్టమ్ లేదు. అవును. వాళ్ళందరూ మాన్యువల్గా ఎంప్లాయీస్ పైన డిపెండెంట్ అయిపోయేసి ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి, ఈ లీడ్స్ కరెక్ట్. నువ్వు ఫాలో అప్ చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. యెస్. ఒక వాట్సాప్లో లీడ్ వచ్చింది, ఆ లీడ్ ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరికైతే అసైన్ చేయాలో ఆ పర్సన్కి అసైన్ చేసేస్తుంది, హ్మ్. టూలే అసైన్ చేస్తుంది. సూపర్. అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో అవును. వాళ్ళ పని ఏంటి, ఈ లీడ్స్ వచ్చినాయి, ఈ ఎంప్లాయీకి ఏంటంటే మనం ఈ వర్క్ ఇవ్వాలి, రైట్. అది తన పని. ఓకే. వాళ్ళకు ఒక శాలరీ ఇస్తూ ఉంటాం 25,000, అవును. అంతేగా. టూలే అసైన్ చేసి పడేస్తుంది అరే! వండర్‌ఫుల్ కదా! ఆ! ఎంప్లాయీకి. ఇది ఈ టూల్‌ని మా బిజినెస్‌కి అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో రోజుల తరబడి వర్కౌట్ చేయాలా దీని మీద? సో మ్యాక్స్ ఏంటంటే ఓకేనా, సో 4 అవర్స్ ఆఫ్ టైం, ఓన్లీ 4 అవర్స్. 4 అవర్స్.
4 అవర్స్ టైం ఏంటంటే మనము దాంట్లో స్పెండ్ చేయగలిగితే దెన్ మనం ఆల్మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్స్ డైలీ వారిగా రోజు వారిగా ఏవైతే రొటీన్ గా చేసే పనులు ఉన్నాయో ఆ రొటీన్ గా చేసేటివన్నీ ఆటోమేట్ అయితే చేసేస్తాం. ఓకే రైట్. బిజినెస్ టు బిజినెస్ మీరు సపోర్ట్ చేస్తారా? అంటే దాన్ని 4 అవర్స్ సెటప్ చేసుకోవడానికి మీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఉంటుందా? సో 4 లెవెల్స్ ఆఫ్ సపోర్ట్స్ అనేది ఇస్తున్నాం సార్, ఓకే. నాట్ 1. ఓకే, ఫస్ట్ థింగ్ super. ఏంటంటే మనము 1-to-1 గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. వాట్సాప్ గ్రూప్స్. సో ఎక్కడైనా మనం టూల్స్ తీసుకోండి, సాఫ్ట్వేర్స్ తీసుకోండి, మీకు ఎక్కడ కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ సపోర్ట్ ఇవ్వరు. వీఆర్ ప్రొవైడింగ్ 1-to-1 వాట్సాప్ గ్రూప్ సపోర్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు కాల్ సపోర్ట్ ఇస్తున్నాం. థర్డ్ వన్, మీరేంటంటే ఏదైతే దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో ఆప్షన్ టు ఆప్షన్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ది పర్టికులర్ ఆఫ్ ది డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం అండ్ వీడియోస్ అనేది అయితే క్రియేట్ చేసినాం. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీ ఎంప్లాయీలు కూడా అయితే చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆఫ్ అంటే ఏ బిజినెస్ కా బిజినెస్ బిజినెస్ ఆప్షన్ టు ఆప్షన్. Option, ఇప్పుడు ఏ right, okay, ఆప్షన్ అయితే అర్థమైంది, yeah. మనకు వర్క్ ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ బిజినెస్ కు ఉపయోగిస్తాం అనేది అక్కడ చెప్పడం వల్ల మీరు అది వినడం వల్ల ఫస్ట్ మనం ఏంటంటే క్రికెట్ ఆడాలి అన్నప్పుడు క్రికెట్లో రూల్స్ అర్థం చేసుకుంటే క్రికెట్ని ఇంకా బెటర్గా మనం ఆడొచ్చు. సేమ్ అలానే ఏంటంటే ఇందులో ఆటోమేషన్ దాంట్లో అన్ని ఆప్షన్స్ అర్థం చేసుకోగలిగితే దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా బెటర్గా మన బిజినెస్ లోపల ఎక్కడ ఉపయోగించాలో మనకు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ది టైంలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్. సూపర్. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వస్తాయి ఏమన్నా ప్రాబ్లమ్స్? సో ఏవైతే సెటప్స్ చేసామో ఆ సెటప్స్ చేసిన దాంట్లో ఓకే ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు సార్. ఓకే, సూపర్. ఓకే, సో ఏదైనా టైంలో వచ్చింది అన్నప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఏంటంటే దెన్ యూ ఆల్రెడీ ఇన్ ది 1-to-1 గ్రూప్స్ యూ కెన్ సింప్లీ సెండ్ 1 మెసేజ్, మై సపోర్ట్ టీమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ది 30 minutes ఆఫ్ ది టైం. మేమే ఆపరేట్ చేయాలా ఇది మొత్తం? చేసుకోవచ్చు మనం. సో వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు లేదు మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హ్యాపీగా దాన్ని ఏంటంటే ప్రీవియస్ రన్ చేసే ప్రాసెస్ కన్నా ఏంటంటే సో ఈజియెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ లో ఏంటంటే మేనేజ్ అయితే ఒకసారి సెట్ చేసి వదిలేస్తే అదే నడుస్తుంటది. ఎస్, రోజు కూర్చొని దాని మీద అట్లా టాప్ ఆఫ్ ది టైం యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ఓకే గోయింగ్ ఆన్ అదే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప దాని మీద రోజు కూర్చొని గంటల తరబడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ అన్నీ ఆటోమేట్ అయిపోతాయి. ఒక కిరాణా షాపే అనుకుందాం. ఒక కిరాణా షాపులో కనుక ఈ టూల్ సెట్ చేసుకొని ఉపయోగిస్తే ఎంత సేల్స్ పెరుగుతాయని ఒక హామీ ఇవ్వగలుగుతారు? సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం కిరాణా షాప్ కి ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళది ఆర్గనైజ్డ్ గా ఏంటంటే ప్రాసెస్ లేదు అన్నప్పుడు ఓకే దే కెనాట్ ఏబుల్ టు. సో కానీ కొన్ని పర్టికులర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంది అన్నప్పుడు దెన్ వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని ఏంటంటే ఓకేనా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఓకే సో అండ్ సో బిజినెస్ అమ్ముతున్నారు, ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొనుక్కున్న పర్సన్కి 30 days వస్తుంది అనుకోండి. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ 30 days తర్వాత ఆ కస్టమర్ మీ దగ్గరైనా కొనాలి లేకపోతే మీలాంటి అదర్ బిజినెస్ పర్సన్ దగ్గరైనా కొనాలి. మీరు ఒక 2 days ముందేందంటే యూ కెన్ సెండ్ ది రిమైండర్, రైట్? ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్, ఓకే సో యూ బాట్ పాస్ట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ ది 10% ఆఫ్. సో దట్ టైమ్ యూ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ఓకే సో కస్టమర్ వాల్యూ. ఓకే, ఎల్టీవీ లైఫ్ టైమ్ వాల్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పర్సన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కొంటే మీకు ఏంటంటే ఎక్కువ బిజినెస్ అనేది వస్తుంది. ఓకే, ఆ ప్రాసెస్ మీద ముందు దాంట్లో ఉంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏంటంటే మీ బిజినెస్ ఏంటంటే ఒక 2 times పెంచవచ్చు. కరెక్ట్. అతను మీ దగ్గర కొనకుండా వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు అనుకో, నాట్